పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 20వ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ఈనాటి మొదటి పట్టణాన్ని భక్తితో ధ్యానించుదాం. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 8వ వచనంలో సైఫాను కృపతో శక్తితోనూ నిండి ప్రజల మధ్య అద్భుతాలు చేసేవాడని చెబుతుంది. ఇది దేవుని కృప మనలో ఉన్నప్పుడు మన జీవితం ఎలా ప్రభావవంతంగా మారుతుందో చూపిస్తుంది. మనం కూడా దేవుని కృపను కోరుతూ ఆయన శక్తితో సేవలో చేయాలి. సైఫాన్ని ఎదిరించిన వారు వివిధ సమూహాల నుండి వచ్చారు, కానీ ఆయన జ్ఞానమును మరియు ఆత్మను ఎదుర్కొనలేకపోయారు. ఇది పరిశుద్ధాత్మ మనకు ఇచ్చే జ్ఞానం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. మనం సత్యం కోసం నిలబడినప్పుడు దేవుడు మనకు మాటలు ఇస్తాడు. వారు సైఫన్పై అబద్ధ సాక్ష్యంలో నిలబెట్టారు. ఇది న్యాయం లేకుండా నిందించబడే పరిస్థితులను సూచిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మనం భయపడకుండా దేవునిపై నమ్మకం ఉంచాలి. సైఫాను మోషే మరియు దేవుని గూర్చి అపవాదులు చేశాడని వారు ఆరోపించారు. ఇది దేవుని సేవకులు తరచుగా అపార్థం చేయబడతారని గుర్తు చేస్తుంది. మనం నిజాయితీగా ఉండి దేవుని సాక్ష్యంగా నిలబడాలి. సన్హెడ్రిన్ ముందు సైఫాన్ నిలబెట్టబడ్డాడు. ఇది విశ్వాసం కోసం పరీక్షలు ఎదురవుతాయని సూచిస్తుంది. విశ్వాసం ఉన్నవారు పరీక్షల్లో నిలబడాలి. సైఫాన్ని ముఖం దేవదూత ముఖంలా ప్రకాశించింది. ఇది దేవునితో సన్నిహిత సంబంధం ఉన్నవారిలో కనిపించే శాంతి మరియు కాంతిని సూచిస్తుంది. మనం దేవునితో సమీపంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన మహిమ ప్రతిబింబిస్తుంది. సైఫాన్ని ధైర్యం మరియు విశ్వాసం మనకు ఆదర్శంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం సత్యాన్ని విడిచిపెట్టకూడదు. ఈ వచనాలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తాయి. దేవుని మార్గంలో నడిచే వారికి ప్రతిబంధకాలు వస్తాయి, కానీ దేవుని కృపతో మనం వాటిని జయించగలం. మనం ధైర్యంగా విశ్వాసంతో ముందుకు సాగాలి. మరి ఈనాటి సువార్త పఠనం ధ్యానించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం నుండి 29వ వచనం వరకు. ప్రజలు యేసును వెతుకుతూ సముద్రం దాటి వచ్చారు. వారు ఆయన చేసిన అద్భుతాల వల్ల ఆకర్షితులయ్యారు. ఇది మనకు ఒక ప్రశ్నను అడుగుతుంది. మనం యేసును ఎందుకు వెతుకుతూ ఉన్నాం? కేవలం అవసరాల కోసమా, లేక ఆయనను నిజంగా తెలుసుకోవాలనే కోరికతోనా? యేసు వారికి, మీరు అద్భుతాలను చూశారు కాబట్టి కాదు, రొట్టెలు తిని తృప్తి పొందారు కాబట్టి నన్ను వెతుకుతున్నారు అని చెప్పారు. ఇది మన హృదయ స్థితిని పరిశీలించమని పిలుస్తుంది. మన విశ్వాసం తాత్కాలిక లాభాలపై ఆధారపడకూడదు. క్షీణించే ఆహారం కోసం కాక నిత్య జీవానికి నిలిచే ఆహారం కోసం శ్రమించండి అని యేసు చెప్పిన మాటలు ఎంతో గంభీరమైనవి. ఈ లోకం విషయాలు తాత్కాలికమైనవి, కానీ ఆత్మకు ఆహారం ఇచ్చేది దేవుని వాక్యమే. ప్రజలు, మేము దేవుని కార్యాలు చేయాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసు ఒకే సమాధానం ఇచ్చారు. దేవుడు పంపిన వానిపై విశ్వాసం ఉంచుటే దేవుని కార్యం. ఇది విశ్వాసం యొక్క సారాంశాన్ని చూపిస్తుంది. విశ్వాసం అంటే కేవలం మాటల్లో కాదు, అది మన హృదయంలో పూర్తిగా యేసును నమ్ముకోవడం, మన జీవితాన్ని ఆయనకు అప్పగించడం నిజమైన విశ్వాసం. మనం చాలాసార్లు దేవుని ఆశీర్వాదాలను కోరుతాం, కానీ దేవుని సన్నిధిని కోరడం మర్చిపోతాం. ఈ వాక్యం మన దృష్టిని ఆశీర్వాదాల నుండి ఆశీర్వాద దాత వైపు మళ్ళిస్తుంది. యేసు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అది కేవలం భవిష్యత్తులో కాదు, ఇప్పుడే ప్రారంభమవుతుంది.
ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితం కొత్త అర్థాన్ని పొందుతుంది. ఈ భాగం మనకు స్పష్టంగా చెబుతుంది, నిజమైన జీవితం యేసుతో ఉన్న సంబంధంలోనే ఉంది. మనం ఆయనను సంపూర్ణంగా అనుసరించినప్పుడు మన జీవితం పరిపూర్ణమవుతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృప కలిగిన మా తండ్రి, ప్రియమైన పరలోక రాజా, ఈరోజు మేము నీ సన్నిధిలో వినమ్రంగా వచ్చి మీ యొక్క ఆశీర్వాదాల కోసం వేడుకుంటూ ఉన్నాం. మా హృదయాలను పరిశీలించు ప్రభువా. మేము నిన్ను తాత్కాలిక ఆశీర్వాదాల కోసం కాదు, నిన్ను నీవుగానే కోరుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి. ప్రభువైన యేసయ్య, నిత్య జీవానికి నిలిచే ఆహారం నీవే. మా ఆత్మలు ఆకలితో ఉన్నప్పుడు ఈ లోకపు విషయాల కన్నా నిన్నే ఆశ్రయించేటట్లు మమ్మలను మార్చండి. మా విశ్వాసాన్ని బలపరచు, సందేహాలను తొలగించు. పవిత్రాత్మ మాలో పనిచేసి మా జీవితాన్ని మార్పు. మేము చేసే ప్రతి కార్యము నిన్ను మహిమపరిచే విధంగా ఉండనివ్వండి. ప్రభువా, మాకు ఒక నిజమైన విశ్వాసాన్ని, స్థిరమైన హృదయాన్ని, నీతో లోతైన సంబంధాన్ని అనుగ్రహించు. ఈ లోకపు తాత్కాలిక ఆకర్షణలను విడిచి నిన్ను సంపూర్ణంగా అనుసరించే శక్తిని మాకు ఇవ్వమని ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయగల దేవుడు మన యొక్క జీవితాల్లో మార్పును ఎల్లప్పుడూ తీసుకుని వచ్చేదురుగాక. మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్రియలు దేవునికి ఇష్టమైనవిగా కాచి కాపాడుదురుగాక. మనలో ఉన్నటువంటి సందేహాలను తీసివేయమని అడిగి వేడుకుందాం. ఆనాటి ప్రజలు మేము ఏం చేయవాలని కోరుకున్నారు. ఈనాడు కూడా మనందరం ప్రభుని అడుగుదాం. ప్రభువా, మమ్ము నీ సేవలో వాడుకోనండి, మమ్ము నీ బిడ్డలుగా మార్చండి. ఈ లోక ఆశల వైపు కాకుండా, ఈ లోక ఆహారం వైపు కాకుండా, పరలోక ఆహారం, పరలోక విందులో మేము పాల్గొనే అదృష్ట భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుందాం. ఆనాడు ప్రజలు ఏ విధంగా ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో ఈనాడు కూడా మనం శ్రద్ధతో వాక్యాన్ని విందాం, శ్రద్ధతో వాక్యాన్ని చదువుదాం. ఆ వాక్యం యొక్క విలువలను జీవించుదాం. ఆ వాక్యం మనల్ని నడిపించుగానట్లుగా దేవుడు మనల్ని దీవించుగాక. ఆయన వాక్యం మనల్ని బలపరచునుగాక. ఆయన వాక్యం మనల్ని విశ్వాసంలో నడిపించునుగాక. ఆమేన్.